నమస్తే కోనసీమ. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పేరూరు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దర్శించుకోవడానికి వచ్చామండి మనం. అప్పట్లోనే మన దేవాలయాలు చూడండి ఎంత అందంగా, ఎంత సుందరీకరణతో నిర్మించారో. నిజంగా అది చూస్తుంటే కళ ఉట్టిపడేటట్టుగా కనిపిస్తుంది చూడండి. ఆ రోజుల్లోనే మన హిందుత్వం ఉట్టిపడేట్టుగా దేవాలయ నిర్మాణం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. పేరూరు గ్రామం మనకి దేవాలయాలకి, వేద పండితులకి ప్రసిద్ధండి. నిజంగా అమలాపురానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పేరూరు గ్రామం. చూడండి, అప్పట్లోనే మన దేవాలయాలు ఎంత సుందరీకరణతో నిర్మించారో చూడండి. హిందుత్వాన్ని ఎంతగా మనం ఆరాధించాలనేది మన మన దేవాలయాలను చూస్తే అర్థమైపోతుందండి. నిజంగా ఆ నిర్మాణాలు చూడండి, ఎంతో నిష్టగా, ప్రతిష్టగా ఎంత బాగా అందంగా కట్టారో చూడండి. అర్చక స్వాములు, అలాగే మనకి నరసింహస్వామి ఇరువైపులా ద్వారపాలకులు చూడండి. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని చూసినట్లయితే ఆయన చూడగానే నాకైతే గనక ఒళ్ళు పులకరించిందండి నిజంగా. ఎందుకంటే ఈయన్ని దర్శించుకోవడానికి నాకు 39 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటారా, అమలాపురంలో పుట్టి పెరిగి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరు గ్రామానికి ఇన్నాళ్ళకి నేను వెళ్ళడం జరిగిందండి. చూసారా, ఆయన అనుగ్రహం లేకపోతే మనం దర్శించుకునే భాగ్యం లేదు మాటండి. అంటే ఎంతో దూరం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే ఆయన అనుగ్రహం ఇప్పుడు కలిగిందని అనుకోవాలి. చూడండి, నరసింహస్వామి మనం చూస్తే మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట అండి. అలాగే గుడి ప్రాంగణం వైపు కూడా వెళ్ళినట్టయితే చూడండి, ఆహ్లాదకరమైన వాతావరణం. అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కళ్యాణ మండపాలు, అలాగే గాలి గోపురం చాలా ఆహ్లాదకరంగా ఉందండి నిజంగా. పేరూరు అంటేనే వేద పండితులకు, అలాగే దేవాలయాలకు పెట్టింది పేరు. అలాగే ప్రకృతి రమణీయం, ప్రకృతి సోయగాలు, పచ్చదనం చుట్టూ నిజంగా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే మన సిటీ లైఫ్లో ఎంతసేపు పొరుగులు ఉరుకులే తప్ప ప్రశాంతత అనేదే లేదు. కానీ పేరూరు గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ స్వచ్ఛమైన గాలి, ఆ ప్రకృతి అందాలు చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించిందండి. ఇన్ని రోజులు నేను ఎలాగా రాలేకపోయాను అని ఒకంత బాధ కూడా కలిగిందండి నిజంగాన. చూడండి, మనం ఎక్కడికెక్కడికో సెలవు వస్తే ఎక్కడికెక్కడికో వెళ్ళాలనుకుంటాం, కానీ నిజంగా మన చుట్టుపక్కలే ఉన్నాయండి. నిజంగా మనసుకు చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా కళ్యాణం జరిగే కళ్యాణ మండపం చూడండి, చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అలాగే గుళ్ళు కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ ఒక్క చిన్న ధూళి కానీ దుమ్ము కానీ లేదండి. నిజంగా చాలా చాలా బాగా అనిపించిందండి నాకు. ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యానా అని నాకే అనిపించిందండి. నిజంగా గుడి ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఎంత పులకింత అయితే కలిగిందండి నాకు స్వామివారిని చూడగానే. చాలా అద్భుతం మాట నిజంగా. వీలైతే మీరు ఎప్పుడైనా సెలవు వస్తే కనుక ఖచ్చితంగా పేరూరు గ్రామాన్ని సందర్శిస్తే అన్ని దేవాలయాలు మనం దర్శించుకోవచ్చండి. నిజంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు, అలాగే ఉమా సోమేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే ఇదే కాదండి, చాలా దేవాలయాలు ఈ పేరూరు గ్రామంలో చాలా దేవాలయాలు ఉన్నాయండి మనకి. నిజంగా పేరూరు వేద పండితులకి, అలాగే మన దేవాలయాలకి సంబంధించి పెట్టింది పేరండి నిజంగా. అలాగే అర్చక స్వాములు కూడా మనం వెళ్తే చాలా బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే గుడికి సంబంధించిన చరిత్రకు సంబంధించి, అలాగే రహస్యాలు మొత్తం అన్నీ చెప్పుకొస్తారండి నిజంగా. చూడండి, అర్చక స్వాములు స్నానం చేయడానికి, గుళ్ళకు సంబంధించిన నీళ్లు వాడుకోవడానికి నుయ్యి మాట అండి. చాలా చాలా బాగుందండి నిజంగా. వీడియోలో చూసి నేను చెప్పడం కంటే మీరు వెళ్ళి చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగాన. మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుందండి నిజంగాన. నేనే అనుకుంటున్నాను కదా, ఇంత పక్కనే ఉండి కూడా ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యానని. నిజంగా చక్కటి వాతావరణం అండి. సిటీ లైఫ్ నుంచి ఒక 5 కిలోమీటర్లు బయటకు వస్తే వేరే ఊర్లోకి వెళ్ళిన ఎక్కడో మనం ఊటీకి ఎడోకి వెళ్ళాలి, ఇంకోటి ఏదో అనుకుంటాం కానండి. నిజంగా మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి దేవాలయానికి వెళ్ళినట్టయితే చాలా ప్రశాంతత కలుగుతుందండి మనకి. చూడండి, అప్పట్లోనే ఈ గుడి నిర్మాణం చూడండి. మనకి ఏదైనా మనకి భోజనాలు పెట్టాలన్నా
అలాగే షెడ్ చూడండి, మనకి వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా. అలాగే వంటశాలలు చూడండి, చాలా ఆహ్లాదకరంగా చాలా చాలా బాగుందండి నిజంగా. నేను చెప్పడం మీరు ఈ వీడియోలో చూడటం కాదు కానండి, నిజంగా ఇప్పుడు ఎలాగా మనకి కుదరదు, సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలకి సెలవే, మనకి కొంత ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దర్శించుకోవాలని నిజంగా మిస్ అవ్వద్దు. కానీ చరిత్ర మనం తెలుసుకునే కొలది చాలా ఉంటుందండి. నిజంగా మన హిందుత్వాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మన జీవితానికి ఒక సార్థకత. ఈ వీడియో ఇక్కడతో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.